ఈ పిల్లలకి ఆస్తమా ఉందా? వాళ్ళు ఎలర్జీ ఆస్తమాతో బాధపడుతున్నారా? సో ఈ ఎలర్జీ ఆస్తమా అనేది చిన్నపిల్లల్లో రైజ్ అవటానికి కారణాలు ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. మెయిన్గా మోర్ కామన్ కాజ్ ఫ్యామిలీ హిస్టరీ. ఎవరికైతే ఫ్యామిలీలో ఎలర్జీ ఆస్తమా ఉంటుందో వాళ్ళ పిల్లలకి ఎలర్జీ ఆస్తమా వచ్చే అవకాశం ఎక్కువ అండి, ఒకటి. సెకండ్ వచ్చేసి వాళ్ళకి ఎయిర్ పొల్యూషన్ ఎక్స్పోజర్ ఉండటము, దాంతోపాటు అన్హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్, మోర్ జంక్ ఫుడ్ కానీ, లెస్ ఫ్రెష్ ఫ్రూట్స్ కానీ, లెస్ వెజిటబుల్స్ తీసుకోవటము, అండ్ మోర్ హైజీనిక్ ఏరియాలో ఎక్కువగా ప్లే చేయటము, నార్మల్ రొటీన్ గ్రౌండ్ ప్లే కానీ అండ్ మడ్ ప్లే చేయకపోవటం, అసలు ఇవన్నీ కూడా మీ కిడ్స్లో ఎలర్జీ ఆస్తమా రైజ్ అవడానికి చాలా హై కారణాలండి. సో దీన్ని ప్రొటెక్ట్ చేయడానికి ఏం చేయొచ్చు? క్లీన్ అండ్ ఫ్రెష్ ఎయిర్, హెల్దీ డైట్ అండ్ హెల్దీ హ్యాబిట్స్, అండ్ లెట్స్ గివ్ దెమ్ ద బెస్ట్ లంగ్ కేర్ దే డిజర్వ్.